నేను ఏ ఊరికి పోయినప్పటికీ కూడా పెద్ద పెద్ద సమస్యలు చెప్తా ఉన్నారు, ఎంతో బాధని చెబుతా ఉన్నారు. ప్రధానమైన సమస్య ఆదోనిలో ఉన్నటువంటి ఏ గ్రామానికి పోయినా సరే మేము సుగ్గిపోతున్నామండి, వలసపోతున్నాము, అక్కడ కూలీలుగా ఎక్కడో పని చేసుకుంటున్నాము అని చెప్పడం అన్నది చాలా బాధాకరమైన విషయం. దేవుడు సరిగా దయదలచక మనకు వర్షాలు పడకపోతే ఈ ప్రభుత్వాలు ఏవి కూడా ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చి మీకు ప్రాజెక్టులు కడతామని చెప్పి మనల్ని మోసం చేయడం వల్ల ఇక్కడ సరిగా పంటలు పండకపోతే, ప్రతి ఎకరాకి నీళ్ళు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పాదయాత్ర చేసినప్పుడు చెప్పిన తర్వాత కూడా 5 ఏళ్ల కాలంలో ఎక్కడా కూడా ఒక చుక్క నీరు ఏ పొలానికి అందకపోతే, పంట పొలాలన్నీ కూడా ఎండిపోతా ఉంటే ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో రైతులు కానీ, రైతులు కూలీలు కానీ, చిన్న సన్నకారు రైతులందరూ కూడా ఎకరా, 2 ఎకరాల, 3 ఎకరాల, అరెకరా ఉన్న రైతులంతా కూడా కుటుంబాన్ని పోషించుకోవడానికి, కనీసపు బతకడానికి ఏర్పాట్లు చేసుకోవడానికి పిల్ల పాపలతో, బిడ్డలతో, కుటుంబాలతో సహా బోలెరోలెక్కి సుగ్గికి పోతా ఉంటే కడుపు తరుక్కుపోతా ఉంది. ఇది చాలా దారుణమైన విషయం. ఏది ఏమైనప్పటికీ కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 20 రోజుల్లో నేను ఎమ్మెల్యే అవుతాను. ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పనిసరిగా ఈ వలసపోతున్నటువంటి కూలీలకు కానీ, రైతులను కానీ కాపాడుకుంటాను. చాలా మంది అడుగుతారు, ఎలా కాపాడుకుంటావయ్యా నువ్వు, ఇన్ని సంవత్సరాలుగా చేయింది ఇప్పుడు ఎలా చేయగలుగుతావు అని నన్ను అడుగుతా ఉన్నారు. తప్పకుండా సాధ్యమేది. ఎందుకంటే మొట్టమొదటిది చిన్న చిన్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ఎప్పుడైతే వర్షం పడినప్పుడు మాత్రమే నిల్వ చేసుకోవడానికి చిన్న చిన్న ప్రాజెక్టులకి పెద్ద ఖర్చేమి కాదు. వాటిని నన్ను ఎమ్మెల్యేగా చేస్తే తప్పనిసరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. కూటమి తరువాత నేను వెళ్ళి ఇప్పుడు ఏ విధంగా అయితే మైకు పట్టుకొని మీ ముందు మాట్లాడుతున్నానో, రేపు అసెంబ్లీలో కూడా మీరు నాకు ఓట్లేసి గెలిపించిన రుణం తీర్చుకోవడానికి మైకు పట్టుకొని మాట్లాడి, ఆదోని ప్రజల్లో ఈ సమస్య ఉంది, మంచినీళ్ల కోసం ఎంతో కొంత చేయాల్సిన అవసరం ఉంది, నీళ్లు లేకుండా రైతులు వలసపోతున్నారనే ఉద్దేశంతో ఎలా చేయాలి దీన్ని అనే ఉద్దేశాన్ని నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాను. వ్యక్తిగతంగా కూడా నాకు ఆయనతో చనువు ఉంది, తప్పనిసరిగా మాట్లాడతాను. ఏదైనా నిధులు తక్కువ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పరిస్థితులు ఏమైనా ఏర్పడితే నేను నేరుగా అక్కడి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్తాను. ప్రధాని నరేంద్ర మోదీ గారు నన్ను కన్నబిడ్డలాగా చూసుకుంటాడు. ఆయన దగ్గర కూర్చొని చిన్న చిన్న ప్రాజెక్టులకి ఏదైనా అవసరమైన డబ్బులన్నింటినీ కూడా తీసుకొని వచ్చి దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తాం. చిన్న ప్రాజెక్టులు కట్టినప్పటికి కూడా వర్షం సరిగా పడకపోతే ఎండిపోయే ప్రమాదం ఉంది. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోలేని పరిస్థితులు ఉంటాయి. అప్పుడు ఎలా చేయాలా అన్న విషయాన్ని కూడా నేను తీవ్రంగా ఆలోచన చేస్తా ఉన్నాను. గ్రామాలు ఇప్పటికే నేను 28-30 గ్రామాలు తిరిగాను. ఈ గ్రామాల్లో తిరిగిన చోటల్లా కూడా వాళ్ళు మా బిడ్డలంతా ఇక్కడ లేరండి అని ఆ తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు చెప్తా ఉంటే నాకు కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. దీన్ని ఆపాలని ఏదో విధంగా రాత్రి పగలు ఆలోచన చేస్తా ఉన్నాను. వారం 10 రోజులుగా వర్షాలు పడకపోతే తప్పనిసరిగా మనం ఏదో ఒకటి చేసి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కరువు భత్యాన్ని ఇవ్వడమా, లేకపోతే కరువు వచ్చిన సందర్భంలో ప్రజలను ఆదుకోవడానికి వాళ్లకు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించడము కూడా తప్పనిసరిగా ప్రభుత్వంతో నేను మాట్లాడతాను. ఇక మూడో విషయం, ఎంతో కొంత వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి, వాళ్ళను సొంతంగా ఏదో ఒక ఉద్యోగమో సద్యోగమో చేసుకోవడానికి ఏదో ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూలి దొరకలేదేనే కదా ఎక్కడికో సుగ్గి పేరుతో పోయి కూలి చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ ఉద్యోగం దొరకట్లేదనే కదా ఎక్కడికో పోయి హోమ్ గార్డులు గాను, అపార్ట్మెంట్లో వాచ్మెన్ లాగా పనిచేసి వాళ్ళ జీవితాన్ని గడుపుతా ఉన్నారు.
చదువుకున్న వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు లేవనే కదా వాళ్ళు ఎక్కడో హైదరాబాద్కో బెంగళూరుకో పోయి వాళ్ళు బతకాల్సిన పరిస్థితులు ఉన్నాయి. తల్లిదండ్రులను దూరంగా పెట్టి, కుటుంబాన్ని దూరంగా పెట్టి ఎక్కడో బతకడం అనేది ఎంత కష్టమైన పనో మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. తప్పనిసరిగా నిన్న నాకు కొంతమంది వ్యాపారస్తులు ఆదోనిలో కలిసినారు. వ్యాపారస్తులతో మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళు కూడా వాళ్ళ ఆవేదన చెప్తా ఉన్నారు. సార్, మేము ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టి ఉన్నాము, ఈ ఫ్యాక్టరీల కంటే కూడా ఆదోనిలో ఉన్న ఫ్యాక్టరీలన్నీ మూతపడతా ఉన్నాయి, ఒకటి మూతపడతా ఉన్నాయి. అదే సందర్భంలో మేము కర్ణాటక పక్క రాష్ట్రంలో కానీ ఆ బార్డర్ ఏరియాస్లో అంతా కూడా బ్రహ్మాండంగా ఫ్యాక్టరీలు పెట్టుకొని బతుకుతూ ఉన్నారు. నేను కారణం ఏంటి అని అడుగుతా ఉన్నాను. మమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు లేరండి. ఇక్కడ రాజకీయ నాయకులు ఎవరు కూడాను మా కష్ట నష్టాలని పట్టించుకునేవారు లేరు. మేము వ్యాపారాన్ని సక్రమంగా చేసుకునే పరిస్థితి లేదు. అధికారులు పక్క మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులు మమ్మల్ని కక్షగట్టినట్టుగా మా వెనకాల పడి లంచాలు అడుగుతూ ఉన్నారు, మీ వాటాలు అడుగుతూ ఉన్నారు. మేము అందువల్ల ఒక్కొక్క ఫ్యాక్టరీని మూసేస్తా ఉన్నాము. నేను అడిగాను, నిన్న కలిసిన కొంతమంది ఫ్యాక్టరీలు వాళ్ళని అడిగాను, మీ ఫ్యాక్టరీలో ఎంతమంది ఉంటారు, మీ ఫ్యాక్టరీలో ఎంతమంది ఉంటారని అడిగాను. ఒక్కొక్కరు మా ఫ్యాక్టరీలో 100 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు, 300 మంది ఉన్నారని చెప్తాను. నేను వాళ్ళకు ఒకటే హామీ ఇచ్చినాను, ఆదోనిలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలన్నింటినీ కూడా మీరు సక్రమంగా నడుపుకోండి. ఆదోనిలో వ్యాపారం చేస్తున్న వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా వ్యాపారాలు చేయండి. మీకు ఏదైనా ఇబ్బందులు ఎదురైతే ఎమ్మెల్యేగా కాపాడుకునే బాధ్యత నాది. అది అధికారుల వైపు నుంచి అయినా సరే, ప్రభుత్వం వైపు నుంచి అయినా సరే, రాజకీయ నాయకులు ఎవరైనా సరే వచ్చి మిమ్మల్ని వాటాలు అడిగినా, లంచాలు అడిగినా వాళ్ళందరి విషయం నేను చూసుకుంటాను. మీరెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఎదగండి. నాకు కావాల్సిందంతా, నా స్వార్థం ఏమిటంటే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి కూలీలు, రైతు కూలీలందరినీ కూడా, ఎవరైతే లేదా చదువుకొని ఎక్కడికో పోవాలనుకున్న వాళ్ళందరినీ కూడా మీరు ఇక్కడే ఉద్యోగాలు కల్పించండి. మీరు బాగుండి మీ ఫ్యాక్టరీలు బాగుంటే తప్పనిసరిగా మరికొంతమంది వచ్చి ఇక్కడ ఆదోనిలో ఫ్యాక్టరీలు పెట్టే అవకాశం ఉంది. నేను అవసరమైతే పక్క రాష్ట్రాలకు వెళ్తాను, అవసరమైతే దేశమంతా తిరుగుతాను, అవసరమైతే అమెరికా లాంటి విదేశాలకు కూడా పోయి ఎవరెవరైతే కర్నూలు జిల్లా ఆదోని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఒప్పించి మీరు ఆదోనికి రండి, ఆదోనిలో ఫ్యాక్టరీలు పెట్టండి, ఆదోనిలో వ్యాపారాలు మొదలు పెట్టండి. మా యువకులకి, మా యువతలకి, చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి ఏదో రకంగా ఉద్యోగాలు సృష్టించండి. వలసని ఆపాల్సిన అవసరం ఉంది మనమంతా కలిసికట్టుగా అని చెప్పి వాళ్ళని ఒప్పించే సామర్థ్యం నాకుంది. కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ వలసలు ఆపగల నమ్మకం నాకుంది. అంతేకాదు, ఇక్కడ ఫ్యాక్టరీలు వస్తేనో, ఇక్కడ వ్యాపారాలు వస్తేనో వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి పన్నుల రూపంలో వచ్చే డబ్బుల్ని ఇక్కడ గ్రామాలకు వాడుకోవచ్చు, మంచినీటి సమస్యను తగ్గించుకోవచ్చు, కాలువలు తవ్వుకోవచ్చు, ఇంకో విధంగా ఆదోనిని అభివృద్ధి చేసుకోవడానికి తప్పనిసరిగా వాళ్ళ పన్నుల్ని ఉపయోగించుకోవచ్చు అనే నమ్మకం నాకుంది. ఒకవైపున ప్రభుత్వం వైపు నుంచి, ఇంకో వైపున వ్యాపారస్తుల చేతిలో నుంచి, ఇంకో వైపున మరికొంతమంది దాతల దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఏదో రకంగా ఆదోనిని అభివృద్ధి చేసుకుని తప్పనిసరిగా సుగ్గికెళ్తున్నటువంటి ఏ కుటుంబాన్నైనా సరే భవిష్యత్తులో మేము వలస పోతామనే ఆలోచన లేకుండా ఆదోనిని అభివృద్ధి చేసుకోవాలని నేను సంకల్పిస్తా ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదం కావాలి. మీరందరూ కూడా తప్పనిసరిగా మీరందరూ నన్ను ఆశీర్వదించాలి. నాకు అధికారం వస్తే తప్ప నేను అనుకున్న పని చేయడం సాధ్యం కాదు. మీరందరూ కూడా, ఎవరికో ఎన్నికలు వచ్చినాయి, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక వస్తుంది. ఎన్నిక వచ్చినప్పుడు సరైన నాయకుడిని, ఆలోచన ఉన్న నాయకుడిని, ఊరిని అభివృద్ధి చేసే నాయకుడిని ఎత్తుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. నన్ను ఒక్కసారి నమ్మండి, నేను చాలాసార్లు చాలా గ్రామాల్లో వింటా ఉన్నాను. 10 సంవత్సరాలుగా అయ్యా నువ్వు చేసావు, నువ్వు చేయాలనుకుంటున్నావు, మా ఎమ్మెల్యే ఉన్నాడు ఏమి చేయలేదు అంటా ఉన్నారు చాలా మంది కూడా. 10 సంవత్సరాలుగా 2 సార్లు మీరు, 3 సార్లు మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సాయి ప్రసాద్ రెడ్డికి ఓటేశారు. ఓటేసి గెలిపించిన తర్వాత ఏ రోజైనా సరే, రోజు ఇక్కడ సుగ్గికి వెళ్తా ఉంటే జనాలు ఏ రోజన్నా ఆపడానికి ప్రయత్నం చేశాడా అని అడుగుతా ఉన్నా. అరే, సుగ్గికి వెళ్ళే రైతుల గురించి కానీ, వాళ్ళ కష్టాల గురించి కానీ, వాళ్ళ కుటుంబాల గురించి కానీ ఏ రోజన్నా ఈ ఎమ్మెల్యే పట్టించుకున్నాడా అని అడుగుతా ఉన్నా. దానికి తోడు పట్టించుకోకపోగా ఏ రోజు కూడా ముఖ్యమంత్రిని కలిసి కానీ, ప్రధానమంత్రిని కలిసి కానీ, అయ్యా ఆదోని ప్రజలకి ఈ కష్టం ఉంది, ఇక్కడ ఏదో ఒకటి చేయాలని అడిగాడా అన్న. అంతెందుకు,
అరాకొర ఫ్యాక్టరీలు ఉంటే ఫ్యాక్టరీలు కళ్ళ ముందే మూతపడతా ఉంటే ఆదోనిలో నాకు వాటా కావాలి, వాళ్ళకున్న భూములు నేను కబ్జా చేసుకుంటామని ఎమ్మెల్యే ఆలోచన చేస్తున్నాడే తప్ప వాటిని అభివృద్ధి చేద్దాం, వాళ్ళకు ఉద్యోగాలు ఇద్దాం, ఉద్యోగాలు సృష్టిస్తాము, ఏదో విధంగా చదువుకున్న వాళ్ళని చదువుకోలేని వాళ్ళని అక్కడ ఉద్యోగాల పేరుతో వాళ్ళని సుగ్గిని ఆపుదామనే ఆలోచన చేసినాడా అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా ఈ ఎమ్మెల్యేకి పట్టవు. ఈ ఎమ్మెల్యేకి ఎంతసేపు అయినా కావాల్సింది కబ్జాలు చేయడము, అధికారుల దగ్గర నుంచి బలవంతంగా జనాల మీద కేసులు పెట్టించడం, ఏదో రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి తన కుటుంబం మాత్రమే బాగుపడే విధంగా చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఈ రోజు దాకా ఎమ్మెల్యే మిమ్మల్ని మోసం చేస్తా వచ్చినాడు. అయ్యా, ఒక్కసారైనా కళ్ళు తెరవండి, ఇప్పటికైనా పట్టించుకోండి. మీ నాయకుడు, మీరు ఎవరైతే ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారో వాళ్ళు సరిగ్గా ఉంటే తప్ప మీ గ్రామాలు బాగుపడవు, మీ కుటుంబాలు బాగుపడవు. ఇవన్నీ సాధ్యం కాదనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంది. ఒకే ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. ఎంతో మందికి ఓట్లేశారు, ఎంతో మందికి ఎమ్మెల్యేలుగా గెలిపించారు. నాకు కూడా ఒక్క అవకాశం ఇవ్వమని మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను. వచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు ఓటేసినందుకు మీ రుణం తీర్చుకుంటాను. మీరు ఓటేసినందుకు మీ కుటుంబాలకు మంచి చేస్తాను. మీరు ఓటేసినందుకు మీతో పాటుగా కష్ట సుఖాల్లో నేను ఉంటానని మీకు తెలియజేస్తా ఉన్నాను. నన్ను మెజారిటీతో గెలిపించండి, పెద్ద మెజారిటీతో గెలిపించండి. నన్ను పెద్ద మెజారిటీతో గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు నా వైపున చూస్తారు. మీరు పెద్ద మెజారిటీతో గెలిపిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నా వైపున చూస్తారు. నేను అడిగిన వాటికంతా సంతకాలు పెడతారు. నేను పెట్టించుకొచ్చే ప్రతి సంతకం కూడా ఆదోని అభివృద్ధి చేయడానికి సాధ్యమవుతుంది. నేను తెచ్చే నిధులన్నీ కూడా ఆదోనిని అభివృద్ధి చేసి మిమ్మల్ని మీ కుటుంబాలని బాగు చేసుకోవడానికి సాధ్యమవుతుందని తెలియజేస్తూ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వవలసిందిగా 2 చేతులు ఎత్తి వేడుకుంటా ఉన్నాను. నమస్కారం.